మళ్ళీ ఉచిత విద్యుత్తు 9 గంటల విద్యుత్తు ఇచ్చాడు. ఏది చూసుకున్నా రైతులకి ప్రత్యేకంగా విద్య, వైద్య, వ్యవసాయం ఈ మూడింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఆ రైతు భరోసా కేంద్రాల్లో విఎల్ని అంటే విలేజ్ లెవెల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి వారికి రైతుకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా సలహాలు సూచనలు ప్రతిదీ కూడా ఇచ్చుకుంటా రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదని చెప్పి పనిచేసిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రోజున గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ విధంగా నష్టపరిహారాలు అందించారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ 18 నెలల కాలంలో రైతులకు ఎటువంటి నష్టపరిహారాలు అందించారనేది ఒక లిస్టు తీసుకుంటే శూన్యం, ఏమి లేదు. వస్తున్నారు పోతున్నారు. కానీ నష్టం జరిగినటువంటి రైతులకి ఎటువంటి న్యాయం జరిగినటువంటి దాఖలైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేదు.